భారత్ మాతా కి భారత్ మాతా కి నరేంద్ర మోదీ గారి నాయకత్వం, శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, పురంధేశ్వరి నాయకత్వం. భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి నరేంద్ర మోదీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం. భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. భారత్ మాతా కి భారత్ మాతా కి. ఈరోజు కుప్పం అసెంబ్లీలో కుప్పం మండల సమావేశం సందర్భంగా ఈరోజు నరేంద్ర మోదీ గారు 11వ సంవత్సరం ప్రధానమంత్రిగా ఎన్నికై 11వ సంవత్సరం పూర్తయి ఇది 3వసారిగా ప్రధానమంత్రిగా 1 సంవత్సరం పూర్తి చేసుకుని టోటల్గా 11 సంవత్సరం పూర్తి చేసుకుని ఈరోజు ఈ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ మన దేశంలో వచ్చిన తర్వాత అతి మంచి పరిపాలన జరుగుతూ ఉంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ద్వారా కేంద్రం నుంచి అన్ని నిధులు ఆంధ్రప్రదేశ్కి అందుతున్నాయి. అదేవిధంగా గరీబ్ కళ్యాణ యోజన పథకం కింద, అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద, అదేవిధంగా ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం కింద, అదేవిధంగా ఈరోజు పిఎం కిసాన్ అందరికీ రైతులకు కానీ మేలు జరుగుతుంది. ఇట్లాంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రపంచంలోనూ ఒక పెద్ద సభ్యత్వం ఉన్న పార్టీ కలిగిన పార్టీ. అలాంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కలిసి ఈ రాష్ట్రానికి అభివృద్ధికి తోడుగా ఉండి ఈ రాష్ట్రం అభివృద్ధిగా చేసేందుకు కృషి చేస్తున్నటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కృషి చేస్తున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మరింత పూర్తి చేసిన సందర్భంగా మరింత బలోపేతం కోసం కుప్పం ప్రజల్ని కోరుకుంటున్నాను. కార్యకర్తలందరూ కూడా కలిసి మెలిసి పార్టీ బలోపేతం కోసం కృషి చేసి మేము కూడా వాళ్ళ వెంట ఉండి వాళ్ళకు కార్యకర్తలకు న్యాయం చేసే విధంగా ప్రజలకు ఈ 11 సంవత్సరం ఈ 11 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి పనులు జరిగి ఉన్నాయో ఇవన్నీ కడపత్రాల ద్వారా ప్రతి ఇంటికి గడపకి ప్రతి వార్డున అందించాలనేసి మా కార్యకర్తలను కోరుతూ ఈ అవకాశం ఈరోజు ఈ కుప్పంలో మండలంలో ప్రతి ఇంటింట కరపత్రాలు అందజేయడం జరుగుతుంది. ప్రతి ఇంటింటికి ఈ మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏముందో మన కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి నిధులన్నీ ప్రతి ఇంటికి తెలియజేయాలనేసి మా కార్యకర్తలు నేను కోరుకుంటున్నాను.